ప్రతాపవల్లభుని తదుపరి వీరప్రతాప సింగమరాజు క్రీస్తు శకం 1467 సంవత్సరంలో సింహాసనాన్ని అధిష్ఠించాడు. సింగమరాజుకి ప్రతాపవల్లభునికి మధ్యనున్న సంబంధం తెలియటం లేదు. క్రీస్తు శకం 1470 సంవత్సరం నాటి ఒక శాసనం వలన వీరప్రతాప సింగమరాజు వడ్డాది రంగదేవరాజు కుమారుడని తెలుస్తుంది. అదే శాసనం వలన అతడు అర్జునగిరిని వరాహనారాయణ వైభోగరాయ దేవాలయమునకు తన అభివృద్ధి మరియు మత్స్యవంశాభివృద్ధికే దానమిచ్చాడని తెలుస్తున్నది. వడ్డాది మత్స్య సామంతరాజ్యం సింగమరాజుతో పూర్తిగా స్వతంత్ర ప్రతిపత్తిని కోల్పోయి క్రీస్తు శకం 1471 సంవత్సరం తర్వాత గజపతుల ఆధీనంలో ఉన్న పూసపాటి మాడుగుల జమీందారీల్లో విలీనమైనది. వడ్డాది మత్స్య సామంతరాజ్యమును సుమారు 30 మందికి పైగా రాజులు పరిపాలించారు. నెక్స్ట్ ఎపిసోడ్లో వడ్డాది సామంతరాజ్యంలోని మంత్రాంగ వ్యవస్థను గురించి తెలుసుకుందామా?